అందరికీ నమస్కారం। ఈరోజు భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో హైకమాండ్ ఢిల్లీ నుంచి అయినా సరే హైదరాబాద్ నుంచి రామచంద్రరావు గారు ఏరియా ఎంపీ గారు అయినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నా మీద నమ్మకంతో ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చినందుకు వారికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికి పోయినా సరే భారతీయ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తాము, మేము క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మేము చెయ్యబోము అని చెప్పడం జరుగుతుంది। ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఒక కాలనీ వాళ్ళు పిలిచారు, అక్కడ పోయి వచ్చుట్లో కొంచెం లేట్ అయింది। వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు, సార్ మేము ఇంకొకటి బీహార్ టైప్లో ఆ టైప్లో చేయదలుచుకోలేదు, మీలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు కానీ మాకు పనులు మాత్రం చెయ్యాలి, ఏ పని కాలేదు అన్ని గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళకి పని చేస్తే మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది। కానీ ఎప్పుడు కూడా ఎవరు ఇక్కడ చేస్తలేరు, ఎక్కడ పోయినా డ్రైనేజ్, ఎక్కడ పోయినా ఈ కరెంట్ ప్రాబ్లమ్సే, కరెంట్ హై టెన్షన్ వైర్లే, ఎక్కడైనా ఇక్కడ హైయెస్ట్ రెగ్యులరైజేషన్ ప్రాబ్లం ఉన్నది ఇక్కడ అందరి ఇంట్లలో। సో వాటిని క్లియర్ చేయిస్తా అని చెప్పేసి ఓట్లు వేయించుకుంటారు, ఇవన్నీ చెప్తారు। వాటర్ ఒక 1 అవర్ వాటర్ డ్రైన్ పడితే వర్షం పడితే బోట్లలో పోయేంత వాటర్ వస్తుంది ఈ ఏరియాలలో। కృష్ణనగర్ అంటేనే దానికి ఫేమస్ అయిపోయింది। సో నేను ముఖ్యంగా ఇక్కడ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ డ్రగ్స్ మాఫియా అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోయింది। నీకు రేమత్ నగర్ అటు సైడ్ బోరబండ సైడ్ పోతే పాపం మంచి అమాయకులని మోసం చేసి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని బలోపేతాలకు చేసి భయం ప్రాంతులు చేసి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు ఎక్స్ట్రాక్ట్ చేస్తుడు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది। సో ఎక్కడికి పోయినా సరే ఏడికి పోయినా సరే ఏ బస్తీకి పోయినా సరే ఈరోజు మేము ఈసారి మాత్రం బయటికి చెప్పకున్నా కానీ భారతీయ జనతా పార్టీకి మా సపోర్ట్ ఉంటుంది। ఎందుకంటే మోడీ గారు మాకు తెచ్చినటువంటి స్కీమ్స్ ఉండొచ్చు, మనం చూస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి స్టైల్ ఉండొచ్చు, ఏదైనా సరే మన భారతదేశాన్ని ఎక్కడైనా పెట్టుండే ఏ స్థాయిలో మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకున్నట్టు మోడీ గారికే మా యొక్క మద్దతు ఉంటుంది, భారతీయ జనతా పార్టీకే మా మద్దతు ఉంటుంది అని తెలియజేయడం జరుగుతున్నది। సో అందుకొరకు నేను మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి యువకులకి మైనార్టీ సోదరులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ఎంఐఎం పార్టీ వాళ్ళు మిమ్మల్ని అమ్ముకోవాలని చూస్తున్నారు, మీ ఓట్లు లాస్ట్ టైం బీఆర్ఎస్ కి అమ్ముకున్నారు, ఈసారి కాంగ్రెస్ కి అమ్ముకోవాలని చూస్తున్నారు, మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా మీ అందరికి చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే మీరే చూస్తున్నారు ఓటు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, బయట రాష్ట్రాలలో మాత్రం వాళ్ళు ఎంఐఎం నిలబడుతుందంట, ఇక్కడైతే కాంగ్రెస్ తో నిలబడుతుందంట। నేను క్లియర్ గా చెప్పేది మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఎంఐఎం ముసుగులో నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు, ఈయన ఎంఐఎం క్యాండిడేట్। ఎవరైతే ఇక్కడ నిలబడినటువంటి క్యాండిడేట్ ఎవరన్నా వాళ్ళకి ఓటేస్తే ఎంఐఎం ఓటేసినట్టే, క్లియర్ గా ఇది చెప్పడం జరుగుతున్నది, ఇది ముమ్మాటికి సత్యం। ఇంకో ఇష్యూ ఏంటంటే, ఎవరైనా సరే వేరే పార్టీలలో గెలిచిన వాళ్ళు వేరే పార్టీల ఓడు వాళ్ళకు ఒక ఆనవాన అయిపోయింది। కానీ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ పార్టీ ఎప్పుడు కూడా పార్టీ చేంజ్ చేసినటువంటి దాఖలాలే లేవు। సో అందుకొరకు మళ్ళీ యువకులకి, విద్యార్థులకి, మహిళలకు ముఖ్యంగా మీ అందరూ ఆలోచించి ఓటేయాలని మీ అందరికి తెలియజేస్తున్నాను। నాకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్, ఒక్క కేసు కూడా క్రిమినల్ కేసు కూడా లేదు నేను చిన్నప్పటి నుంచి, మీరు తెలుసుకోవచ్చు। ఒక ఎక్స్ సర్వీస్ మెన్ సన్ గా నన్ను మీరు అందరు కూడా నాకు ఆదరిస్తారని చెప్పి నేను మీ అందరిని కోరుకుంటూ నాకు ఓటేసి గెలిపిస్తారని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి।